శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామకృష్ణ పరమహంస అంటారు, నేను జీవితంలో కొన్నింటిని చెబుతాను, వాటిని ఆదర్శంగా పెట్టుకో, అంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అని అంటారు. అవి ఏమిటంటే, మొదటిది చీమను నీవు ఆదర్శంగా తీసుకో. కొంచెం పంచదార కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకెళ్తుంది, ఇసుక రేణువులను వదిలివేస్తుంది. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకోవాలి. సారవంతమైన విషయమును లోపల పదిలపరుచుకోవడం నేర్చుకోవాలి. 2. బాతులా బ్రతుకు. బాతు తెల్లగా ఉంటుంది, కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద కూడా బురద వచ్చి పడుతుంది. అది తన శరీరమును దులుపుకుంటుంది, వెంటనే బురద జుక్క జారి కింద పడిపోతుంది. తెల్లటి మల్లెపువ్వుల్లా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది, కానీ దానికి బురద అంటడం లేదు. మనలో చాలామంది నేను ఫలానా వాళ్లతో తిరిగి ఇలా పాడైపోయాను, నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్ళే, నా సాంగత్యం మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అంటూ ఉంటారు. కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు, మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీ మనస్సులో స్వచ్ఛంగా ఉంటే ఇతరులను మార్చగలవేమో కానీ నిన్ను ఇతరులు మార్చలేరు. నీ దగ్గర శక్తి లేనప్పుడే నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనసు, అటువంటప్పుడు నీవు తొందరగా దుర్గుణములకు వశుడవు అవుతావు. నీ మనసు బలహీనమైనది, దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తివంతం చేసుకోవడం మానివేసి, చీడా తొలగించడం మానివేసి నీవు పాడవడానికి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో. 3. హంస. నీవు హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలను నీటిని కలిపి పెడితే పాలను తీసుకొని నీటిని విడిచిపెడుతుంది. జగత్తునందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తును విడిచిపెట్టడం అలవాటు చేసుకో. ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం నీకు అక్కరలేదు. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు.